హాయ్ గైస్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఒక స్పెషల్ షూట్కి అయితే వెళ్తున్నాను. సో దసరా స్పెషల్ అనమాట. నేను ఎప్పుడు చేయలేదు. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అనమాట ఈ ఫోటో షూట్కి. సో షూట్ ఏంటి, అసలు సంగతులు ఏంటో వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే రేడియంట్ అకాడమీకి అయితే వచ్చాను. మేకప్ అకాడమీ అనమాట ఇది. వీళ్ళు ఏంటంటే నవరాత్రులకి సంబంధించి 9 లుక్స్ అమ్మవారివి అయితే క్రియేట్ చేస్తున్నారు. సో నేను కూడా వన్ ఆఫ్ ది లుక్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. నేను ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు. సో వీళ్ళు ఏంటంటే మంచిగా మంచి లుక్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు కూడా వీళ్ళ అకాడమీలో బ్రైడల్ లుక్ అయితే క్రియేట్ చేశారనమాట. అంటే స్టూడెంట్స్కి ఒక మోడల్ని పెట్టుకొని వాళ్ళకి ఒక మంచి బ్రైడల్ లుక్స్ కానీ డిఫరెంట్ లుక్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో దట్ స్టూడెంట్స్కి ఏంటంటే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో సేమ్ లైక్ మన థియరీ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, సో అలానే సో ఈసారి ఏంటంటే నవరాత్రులు కాబట్టి 9 అమ్మవార్లు గెటప్స్ అయితే ట్రై చేస్తున్నారు అనమాట. సో దానికైతే నేనైతే వచ్చేసాను. ఇక్కడ స్పెషల్ ఏమనిపించిందంటే మంచిగా అందరూ కొలాబరేట్ అయ్యి నీట్గా అయితే లుక్స్ అయితే క్రియేట్ చేశారు. కెమెరామ్యాన్ కానీ లేదనుకుంటే మేకప్ వాళ్ళు కానీ. సో అమ్మవారు ఈ లుక్స్ క్రియేట్ చేయడం ఏంటంటే అంత ఈజీ అయితే కాదు, రెగ్యులర్ లుక్స్ లాగైతే కాదనమాట. కొంచెం ప్రొఫెషనల్గానే ఉండాలి ఆ లుక్స్ ఇవన్నీ. సో మీకు వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా అయితే క్రియేట్ చేశారు. ఇంకేంటంటే ఈ కెమెరామ్యాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో కొంచెం పూజ చేసి అయితే స్టార్ట్ చేసామన్నమాట. కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి అయితే స్టార్ట్ చేసాం. సో దట్ మా లుక్స్ మంచిగా నీట్గా రావాలి అని చెప్పేసి, సో కొంచెం అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పేసి అలా అయితే స్టార్ట్ చేశారు. సో చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అయితే స్టార్ట్ అయ్యింది. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా చేయలేదు. అండ్ ఇంకొక 2-3 స్టెప్స్ కూడా వేయించారనమాట. సో దట్ ఇలా స్టెప్స్ ఎందుకు వేయించారు అని అంటే ఫొటోస్ తీసేటప్పుడు ఆ స్టెప్స్ అవన్నీ కూడా కాస్త వార్మప్ అవ్వాలి అని చెప్పేసి. సో చాలా ఫన్గా అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే స్టార్ట్ చేసేసామన్నమాట. ఒక్కొక్కరు అలా స్టార్ట్ చేస్తూ ఉంటే మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో మా లుక్స్కి సంబంధించిన గెటప్స్ కానీ ఇవన్నీ కూడా రెంటెడ్ అయితే తెచ్చుకున్నారు. సో దట్ మనకి ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ లుక్ అనేది నీట్గా ఉండడానికి. అయితే నాకేమనిపించిందంటే నాకు మంచి వైట్ కలర్ సరస్వతి అమ్మవారి గెటప్ అయితే వేసుకోవాలి అని అనిపించింది. ఇక్కడైతే చాలా డిఫరెంట్ కలర్స్ అవన్నీ ఉన్నాయి. సో దానికి సంబంధించిన డిఫరెంట్ లుక్స్ అయితే ట్రై చేస్తారు. నాకు ఎందుకు వైట్ నచ్చిందనమాట. అండ్ ఇలా మనకి తాంబూలం అవన్నీ ఇచ్చి స్టార్ట్ చేశారు. అంటే మొత్తం ప్రొఫెషనల్గా అయితే స్టార్ట్ చేశారు. కొంచెం ఏంటంటే భక్తి టచ్ కూడా ఇచ్చారనమాట. సో అది నాకు బాగా నచ్చింది. ఏదో మేకప్ కదా వేసాంలే తీసాంలే అని కాకుండా చాలా నీట్గా పద్ధతిగా అయితే చేశారు. అది నాకు బాగా నచ్చింది. అండ్ నాకు కూడా ఇచ్చారనమాట. సో కొంచెం కొత్తగా అనిపించింది, బట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాను. అండ్ డ్రెస్ కూడా ఇంకొకటి ఏంటంటే ఇవేంటంటే మనకి రెంటెడ్ డ్రెస్సెస్ కాబట్టి మన సైజ్ అవి ఇవి అటు ఇటుగా అవుతుంటే సో అలా సెట్ చేశారు. సో మేకప్ అకాడమీ కాబట్టి వాళ్ళకి ఎలా సెట్ చేయాలో అయితే తెలుస్తుంది. సో నా డ్రెస్ అయితే చాలా ప్రాబ్లం అయితే ఇచ్చింది. బట్ స్టిల్ నేను ఏంటంటే నాకు వైటే కావాలి, వాళ్ళు వేరే కలర్ వేసుకో, వేరే అమ్మవారు ట్రై చేయన్నారు కానీ నాకైతే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం లెన్స్ అయితే పెట్టుకున్నాను. సో అవి ఎప్పుడైనా నేను అవాయిడ్ చేస్తూనే ఉంటానన్నమాట. లేదు స్పెడ్స్ అన్న పెట్టుకుంటాను, లేదంటే వితౌట్ స్పెడ్స్ కనిపించకపోయినా పర్లేదు, లెన్స్ అయితే వద్దనుకుంటాను. బట్ ఈసారి ఏంటంటే మన లుక్ ఎలివేట్ అవ్వడానికి పక్కా లెన్స్ కావాలని చెప్పేసి అయితే పెట్టారు. నాకైతే ఇట్లా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో మీలో కూడా చాలామంది ఫస్ట్ టైం లెన్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది. సో లైట్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారనమాట. సో దట్ మనకి ఏంటంటే కెమెరా ముందు వచ్చినప్పుడు ఆ కలర్ అనేది బాగా షైన్ అవుతుంది. సో దట్ కళ్ళు చాలా పెద్దగా కనిపించాలి కాబట్టి ఇలాంటి గెటప్స్లో సో లెన్స్ అయితే పెట్టారు. పక్కా లెన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి నా లుక్ అనమాట. సో చూస్తున్నారు కదా, డ్రెస్ కూడా ఎలా అయినా సెట్ చేసేసాను. అదేదో కిడ్స్ సెక్షన్ నుంచి తీసుకొచ్చినట్టున్నారు, బట్ అటు ఇటు చేసి అయితే సెట్ చేశాను. అండ్ నాకు ఈ గ్రీన్ లెన్స్ కూడా నాకు భలే నచ్చాయి అనమాట. అండ్ ఇంకా మేకప్ అయితే ఫైనల్గా స్టార్ట్ చేశారు. సో చూస్తున్నారు కదా, మంచి కాళికాదేవి అమ్మవారు కానీ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు నీట్గా అంటే ఫస్ట్ ఏంటి అంటే కొంచెం హెవీ మేకప్
ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు. కొంచెం సింపుల్‌గా ఉన్న మేకప్ వాళ్ళు కొంచెము ఆగండి మీరన్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అయితే చేయాలి కదా! మంచిగా యెల్లో, గ్రీన్ అని చెప్పేసి ఇంకా అమ్మవారి గెటప్స్‌లో ఉంటుంది కదా! సో, అలాంటి కలర్స్ అన్నీ అండ్ చెప్పాను కదా! మేకప్ అనేది ఇక్కడ కీ పాయింట్ అని చెప్పేసి ట్రస్ట్ మీ ఒక్కతనే వేశాడు. అతనే 9 లుక్స్ అయితే వేశాడనమాట. ఎందుకంటే ఈ టైంలో కొంచెము డిమాండ్ ఉంటుంది కదా వాళ్ళకి. ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. స్కూల్స్‌లో కూడా జరుగుతుంటాయి కాబట్టి. సో, ఆ టైంకి ఒక్కరే అవైలబుల్‌గా ఉన్నారని చెప్పేసి ఒక అతనైతే ఏశారు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం హెల్ప్ అయితే చేశారు. నాకేంటంటే సరస్వతి అమ్మవారు కాబట్టి ఫస్ట్ ఒక పింక్ లాగా బేస్ అయితే వేశారనమాట. సో, చూస్తున్నారు కదా! వీళ్ళకైతే మంచి బ్లూ, రెడ్ అని చెప్పేసి చాలా కలర్స్ అయితే యాడ్ చేశారు. సో, కొంతమంది అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుందనమాట ఫోటోషూట్. సో, తినది ఆల్రెడీ మేకప్ లుక్ అంతా అయిపోయిందని స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా జ్యువెలరీ అవన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. చెప్పాను కదా! మనకు తెచ్చిన కాస్ట్యూమ్‌తో పాటే మనకి జ్యువెలరీ అవన్నీ కూడా రెంటెడ్ అయితే ఇచ్చారు. ఈ కిరీటాలు కానీ లేదంటే ఈ శూలం అంటారు కదా! సో, అవి కూడా అన్నీ అయితే తెచ్చారు. సో, నేనేంటి అంటే నాది కొంచెం సటిల్‌గా లుక్ కాబట్టి నాది కాస్త లేట్‌గా స్టార్ట్ చేసి నేను అప్పటిదాకా ఏంటంటే అలా బేస్ వేయించుకొని మొత్తం తిరుగుతూ ఉన్నాననమాట. వీడియో తీస్తూ ఉన్నాను. నేనైతే బేస్ అయితే వేయించుకున్నాను. సో, వేరే వాళ్ళకి కూడా వేస్తున్నారని చెప్పి సర్లే టైం వేస్ట్ ఎందుకని లంచ్ కూడా చేసేసాననమాట. సో, లంచ్ చేసిన తర్వాత మంచిగా ప్రాపర్‌గా వేయించుకోవాలి అని చెప్పేసి చెప్పాను కదా! ఒకరే ఉన్నారు కాబట్టి చాలా హెక్టిక్ అయితే అయింది. అండ్ లుక్స్ చూస్తున్నారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అంటే మొత్తం రెడీ అయిన తర్వాత నిజంగానే అమ్మవారి ఎలానే ఉంటారా అని అనిపించింది. అండ్ నాదైతే స్టార్ట్ అయిపోయింది. సో, చెప్పాను కదా! నాది ఏంటి అంటే కాస్త కలర్స్ అలా ఏం లేవు. నేనైతే ఈ లుక్ ఆప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే కలర్స్. సో, కొంచెం నాకు స్కిన్ ఇష్యూ ఉందని చెప్పేసి సో, కలర్స్ కొంచెం అవాయిడ్ చేశాను. బట్ స్టిల్ ఇవి కూడా కలర్సే. ఇవి కూడా కొంచెం మన ఫేస్ కాస్త డ్యామేజ్ అయితే చేస్తే బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడో ఒకసారి కదా చేయించేది. ఇలాంటివి అందరికీ ఛాన్స్ రాదు కదా! మనకు వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి నేనైతే ఇమీడియట్గా ఓకే అని చెప్పేసాననమాట. సో, చూస్తున్నారు కదా లుక్ ఇవన్నీ కూడా అంటే ఈ ఈ వేసే అతను కూడా నన్ను అడిగితే ఏదో మేకప్ వచ్చు అలా అలా కాకుండా ఒక ఆర్టిస్ట్ అయితే అయి ఉండాలి. ఎందుకంటే ప్రాపర్గా వేయాలి, నీట్గా అయితే వేయాలి. ఇంకా ఇలాంటి లుక్స్‌లో ఏంటంటే మన ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి మంచిగా ఎలివేట్ అవ్వాలనమాట. పెద్ద పెద్ద ఐస్ అవన్నీ వేయాలి. సో, చూస్తున్నారు కదా! నాకైతే భలే నచ్చింది. అంటే భలే నచ్చడం ఇన్ ది సెన్స్ కొత్తగా అనిపించిందనమాట. సో, హాఫ్ ఫినిష్‌లోనే నాకు అర్థమైపోయింది చాలా బాగొస్తుంది లుక్ అని చెప్పేసి. అండ్ కొంచెం ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది. మన దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ అయితే తీసుకున్నారు. సో, ఎలా వేయాలి లేదనుకుంటే మీకు ఎలా నచ్చుతుందని కొంచెము అండ్ మొత్తం గూగుల్ ఉంది కదా! మొత్తం సెర్చ్ చేసి పింట్రెస్ట్ సెర్చ్ చేసి మొత్తం సెర్చ్ చేసి అయితే ఒక లుక్ అయితే డిసైడ్ అయ్యాం. సో, నేనైతే ఈ లుక్ డిసైడ్ అయ్యి నాకు బొట్టు కూడా అలానే కావాలని నేనే పెట్టించుకున్నాననమాట. అండ్ హియర్ కమ్స్ ది టఫ్ పార్ట్ కిరీటం అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు. నాది షార్ట్ హెయిర్ అనమాట. సో, దానికి తోడు ఏదో వెనకాల అంటే మనకి లాంగ్ హెయిర్ ఉండాలి కదా! అది పెట్టారు ఎక్స్టెన్షన్ లాగా. ఇంకా దానికి పైన ఈ కిరీటం పెడుతున్నారు. అదేమో ఫుల్ గుచ్చుకుంటుంది. నాకైతే అనిపించింది సీరియల్స్ కానీ మూవీస్ కానీ అలానే పెట్టుకొని గంటలు గంటలు ఎలా ఉంటారా ఏంటి ఈ లుక్ అంతా క్యారీ ఎందుకంటే ఒక పక్క లెన్స్ ఇబ్బంది పెడుతున్నాయి ఫస్ట్ టైం కాబట్టి కళ్ళల్లో ఏదో ఉన్నట్టుంది. ముందే సైట్ ఉన్న వాళ్ళకి తెలుసు కనిపించదు ఆ స్పెట్స్ లేకపోతే. ఇంకా ఆ లెన్స్ కూడా అంటే నా సైట్ ఉన్న లెన్స్ కాదు నార్మల్ ప్లెయిన్ లెన్స్. అండ్ ఈ కిరీటం వచ్చేసి గుచ్చుకుంటుంది. ఆ విగ్ లైక్ ఆ ఎక్స్టెన్షన్ వచ్చేసి పెయిన్ వస్తుంది. అండ్ ఆ డ్రెస్ ఓ మై గాడ్! నేను చెప్పలేనంత ఇబ్బంది పెట్టింది. బట్ స్టిల్ ఎలా అయితే మేము చేయాలి అని చెప్పేసి ఇంకా మనకి ఇది ఉంటుంది కదా పారాని. సో, అవి కూడా పెట్టుకున్నాము. సో, అమ్మవారి గెటప్ అంటే అది లేకపోతే ఎలా చెప్పండి. సో, అది కూడా వేసుకున్నాం. చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా అలా స్మైల్ ఇస్తూనే చేసాం. సో, నేననే కాదు అక్కడున్న ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది లైక్ లెన్స్ కానీ, మేకప్ కానీ, డ్రెస్ కానీ అంటే మనం ఎప్పుడు రెగ్యులర్ బేసిస్‌లో వేసుకోము కదా అలా. అండ్ నాకు కిరీటం సెట్ అవ్వలేదని ఈ కిరీటం అయితే ట్రై చేశాననమాట. ఇది మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఫోటోషూట్ టైం అనమాట. సో, సరస్వతి అమ్మవారు కాబట్టి వీళ్ళు ఏంటంటే పూలు అవన్నీ వేసి అంటే ఇలా 2 దగ్గర పెట్టారు. ఒకటొచ్చేసి ఫొటోస్, ఒకటొచ్చేసి వీడియోస్ అనమాట. అండ్ కెమెరామ్యాన్ వీళ్ళు కూడా చాలా ఓపికగా అయితే తీశారనమాట. మార్నింగ్ మేము ఎప్పుడు
10కి స్టార్ట్ చేసి నైట్ 8:30, 9 అయితే అయింది. అప్పటిదాకా ఓపికగా ఉండి ఆ డ్రెస్సెస్ అన్నీ వేసుకొని ఫోటో షూటింగ్ ఏంటంటే లైటింగ్ కూడా చాలా వస్తూ ఉంటుంది కాబట్టి ఎంతలో మనకి కాస్త ఇరిటేషన్ అనే అనిపిస్తుంది. బట్ సంథింగ్ అనమాట మన ముందు పుష్ చేసింది చేయాలి చేయాలి అని చెప్పేసి. సో అన్ని లుక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చాయి. అలానే ఇంకా వీడియోస్ తీసేటప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు వీళ్ళు కూడా చాలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. అంటే ఈ లుక్కి ఎలా ఉండాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశారని అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళగానే వాళ్ళే చెప్పేస్తున్నారు, దో దే ఆర్ బాయ్స్, సో వాళ్ళు చెప్తున్నారు ఇలా పోజ్ పెట్టండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మీకు తెలుసు కదమ్మా, మీరు పెట్టండి అని అనకుండా మనకి ఒక్కొక్క పోస్ట్ నీట్గా వచ్చేదాకా మంచిగా బెటర్. సో నాకేంటంటే ఇలా ఫ్లవర్స్ వేసే షార్ట్ అంటే మనకి మంచి రీల్ కోసం చిన్న చిన్న షార్ట్స్ అయితే తీశారు. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందనమాట. సో ఆల్రెడీ ఆ మేకప్ అకాడమీ పేజ్లో మనకి స్టార్ట్ అయిపోయాయి లుక్స్ అనేది. సో ఈ 3rd డే లుక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నా లుక్ కూడా వస్తుంది. కంటిన్యూస్ షూట్ అయితే జరిగింది. లైక్ 6 to 7 hours నాన్ స్టాప్ జరిగిందనమాట. అండ్ ఇంకా వీళ్ళు కూడా ఏంటి అంటే మంచిగా రావాలి అని చెప్పేసి. సో నాదైతే కొంచెం సింపుల్గా నవ్వుతూ అది ఇది లుక్స్. కొంతమంది అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయన్నమాట. అన్ని పోజెస్ అయితే పెట్టించారు. పర్ఫెక్ట్గా వచ్చేదాకైతే అస్సలు వదలలేదనమాట. సో కొంచెం ఇరిటేషన్ అనిపించినా కూడా బట్ వర్త్ ఇట్ అని అనిపించింది. లైక్ ఇలాంటి గెటప్స్ వేసే వాళ్ళు కానీ ఇలాంటి షూట్స్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఇబ్బంది ఉంటుంది, బట్ స్టిల్ అంత ఇబ్బందిని కూడా వాళ్ళు ఓవర్కమ్ చేసి చేశారు అని అంటే మాత్రం ఆసమ్. అండ్ తినేది కూడా వన్ ఆఫ్ ది లుక్. సో చెప్పాను కదా చాలా కలర్స్ అవన్నీ ఉంది. సో తినేది ఒక వన్ ఆఫ్ ది లుక్. సో అన్ని లుక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిపోయాయి. సో పవర్ఫుల్ లుక్ అని చెప్పాను కదా. ఫైనల్గా అందరిది ఫోటోషూట్ అవన్నీ జరిగింది. అండ్ ఇవన్నీ వచ్చేసి మన లుక్స్ అనమాట. ఇంకా 9 అమ్మవారిని కూడా కలిపి ఒక ఫోటో అయితే తీశారు చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ గెటప్స్కి సంబంధించిన ఏ ఒక పోజ్ ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టించారు. సో దట్ లైక్ వాళ్ళ సిగ్నేచర్ పోజ్ అంటారు కదా, సో ఆ సిగ్నేచర్ పోజ్ కూడా పెట్టించారు. సో చూస్తున్నారు కదా ఇంత హార్డ్ వర్క్, లైక్ ఒక టీమ్ వర్క్ చేసింది. సో అలా కాబట్టి మనకి ఇంత బ్యూటిఫుల్ లుక్స్ 1 డేలో 9 లుక్స్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఇంకా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అసలు ఎలా వచ్చాయో నేనైతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే ఇస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంత వీడియోలో చెప్పాను అసలు ఎలా వచ్చాయని మీకు కూడా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.